గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ మీ శ్రీనివాస్. ఈరోజు మనం నిఫ్టీ చార్ట్ అనాలిసిస్ చేద్దాం ఏఓసి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి. ఈరోజు మనకు ట్రేడ్ ఎక్కడ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఏందనేది చూద్దాం. ఫస్ట్ అసలు యాక్చువల్ నిఫ్టీ చార్ట్ ఎట్లా ఉంది చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ చార్ట్ మనకి ఎట్లా చూపిస్తుంది. నిఫ్టీ అవర్లీలో మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది. ఈ రెసిస్టెన్స్ మార్కెట్ బ్రేక్ చేయగలిగిందా లేదా అనేది మనం చూద్దాం. ఓకే, జనరల్గా మన మార్కెట్లో చేయాల్సింది ఏంటి, 9:30కి మన మార్కెట్ లెవెల్స్, ఈ లెవెల్స్ అనేది ఏంటి 9:30కి వచ్చే లెవెల్స్ అన్ని ఆల్రెడీ మీ రెఫరెన్స్ కోసం ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. ఓకే రైట్, చూద్దాం 9:30కి మార్కెట్ ఎక్కడ ఉంది అసలు యాక్చువల్గా. 9:30కి మార్కెట్ ఏం చూపిస్తుంది మనకి, 24,500 నుంచి 400కి షిఫ్టింగ్ చూపిస్తుంది. ఇది ఎప్పుడు 9:27కి అయింది. ఇది బేరీ షిఫ్టింగ్ మనకి చూపిస్తుంది. ఓకే రైట్, బట్ ఇక్కడ కూడా సపోర్ట్ సైడ్ ఏం చూపిస్తుంది, 200 నుంచి 200 ఇక్కడ నుంచి 400 షిఫ్ట్ అయినట్లాగా చూపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ టైమింగ్ ఏంటి, యాక్చువల్గా మనకి 9:15 టైమింగ్ ఉంది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయట్లేదు. ఓకే, యాజ్ ఆఫ్ నవ్ ఏంది సపోర్ట్ మనం స్ట్రాంగ్ అని అనుకుందాం, బట్ ఇక్కడ వీక్నెస్ ఉంది. ఈ వీక్నెస్ ఏం చేయబోతుంది అనేది మనం చూద్దాం. ఇది ఒకటి. ఓకే, ఇది ఒకటి ప్లస్ షిఫ్టింగ్ మాత్రం మనకు రెసిస్టెన్స్ రేంజ్ నుంచి బేరీ షిఫ్టింగ్ కనిపిస్తుంది. మార్కెట్ వచ్చి ఇప్పుడు వచ్చి ఒక రేంజ్లోనే ఉంది, ఓన్లీ 47-53% ఉంది అంతే. అంటే ఆల్మోస్ట్ ఒక కన్సల్టేషన్ మూడ్లోనే ఉంది, బట్ షిఫ్టింగ్ మాత్రం మనకు బేరీజ్ చూపిస్తుంది. మార్కెట్ నెక్స్ట్ ఫర్దర్ ఏమవుతుందో మనం చూద్దాం. ఓకే, క్యాండిల్ రన్ చేసి చూద్దాం ఏమవుతుంది అనేది. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, 381 ఏంటి అసలు యాక్చువల్గా మనకి 24,400 యొక్క సపోర్ట్ నుంచి మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, 9:30కి మార్కెట్ ఎక్కడ ఉంది చూద్దాం. 9:27 9:30 క్యాండిల్ ఎక్కడ ఏమైంది, 400 యొక్క రెసిస్టెన్స్ నుంచి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, మనం చేయాల్సింది ఏంటి లైక్ 9:30కి ఏం చూపిస్తుంది మనకి, 9:30కి వచ్చి షిఫ్టింగ్ చూపిస్తుంది కాబట్టి 400 యొక్క రెసిస్టెన్స్ దొరికిన ఒకళ్ళు ఈ పర్సంటేజెస్ ఈ పర్సంటేజెస్ మనకు తగ్గి, ఓకే, ప్లస్ ఈ 400 యొక్క రెసిస్టెన్స్ నుంచి మనకు దొరికితే మనం ఫుడ్ తీసుకోవడానికి మనం ఆలోచించవచ్చు. కాల్ కూడా మనం 400 సపోర్ట్ నుంచి తీసుకోవచ్చు, బట్ ఈ పర్సంటేజెస్ ఇంక్రీజ్ లేకుండా ఉండాలి. ఓకే, ఈ ఇంక్రిమెంట్ అవుతుందా లేదా అని కాల్ తీసుకునేటప్పుడు మనం చెక్ చేద్దాం. పుట్ తీసుకునేటప్పుడు మనకి పైనుంచి తీసుకుంటాం కాబట్టి షిఫ్టింగ్ పైనుంచి ఉంది కాబట్టి ఈ పర్సంటేజ్ కొంచెం తగ్గడం మనకి సేఫ్గా ఉంటుంది అంతే, వేరే ఏం లేదు. ప్లస్ పైన స్ట్రైక్ ప్రైస్ మనకి బేరిష్ ఉందా లేదా అని చూసుకుందాం. ఓకే, మార్కెట్ వచ్చి ఇక్కడ లెవెల్లోనే మనకి క్లోజ్ అయ్యింది. ఓకే, ఇక్కడ 400 ఎక్కడ లెవెల్లో క్లోజ్ అయింది. ఏ టైంలో మనకి 9:33కి రైట్. 9:33కి మార్కెట్ లెవెల్లోనే ఉంది, మనకు 400 యొక్క రెసిస్టెన్స్లో ఉంది. పైన స్ట్రైక్ ప్రైస్ ఎట్లా ఉంది మనకి, బేరిష్ ఉందా బులిష్ ఉందా. ఓకే, ఇది కంప్లీట్ బేరిష్లో ఉంది. షిఫ్టింగ్ బేస్ మీద ఒకసారి మనం ట్రై చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ నుంచి ఒక పుట్ ఎంట్రీ మనం తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎక్కడ వరకు, ఈ లెవెల్కి, ఈ లెవెల్ వరకు రైట్. ఓకేనా, చూద్దాం క్యాండిల్ రన్ చేసి చూద్దాం ఏమైందని. అసలు క్యాండిల్ కంట్రోల్ అవ్వలేదు. ఓకే, క్యాండిల్ బెరిష్ ప్రెషర్ ఎక్కువ ఉంది రైట్. ఓకే, లేదా క్యాండిల్ సెటిల్ కావాలండి. సెటిల్ ఒకరికి ఏ టైంలో చూద్దాం. ఇది 9:45కి 9:45 డా టైం చూపిస్తుంది మనకి. 9:45 డా టైం చూపిస్తుంది. మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది, ఏ రేంజ్లో ఉంది, 350 యొక్క సపోర్ట్లో ఉంది రైట్. 350 సపోర్ట్ నుంచి ఎందుకంటే మనకి బేరిష్ ప్రెషర్ ఏం చూపెట్టలేదు, బట్ ఇక్కడ 300లో ఈ వాల్యూస్ ఆల్మోస్ట్ 74-70 అట్లా ఉంది. ఇవి ఇంక్రిమెంట్లో ఉన్నాయా లేదా చూడండి పొజిషన్ వచ్చి. ఓకే, ఇప్పుడు 74-75% ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం అగ్రెసివ్లోనే ఉంది. ఓకే, ఇక్కడ కొంచెం వెయిట్ చేయడం బెస్ట్, ఎందుకంటే మనకు ఈ 300 యొక్క సపోర్ట్ దొరికినా లేకపోతే లేదా క్యాండిల్ సెటిల్ అయ్యి ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఏమైనా తగ్గితే మనం ఇక్కడ నుంచి కూడా మనం ఆలోచించవచ్చు. ఇది సేఫ్గా మనకి కాల్ తీసుకోవడానికి ఆలోచించవచ్చు. బట్ మార్కెట్ వచ్చి కండిషన్ ఏమైంది, బేరిష్ కండిషన్ వచ్చి 65% వచ్చేసింది. మార్నింగ్ ఎట్లా ఉండే, ఓన్లీ 50% ఉండేది. ఓకే రైట్, ఇప్పుడు ఏ లెవెల్ ఉంది మార్కెట్ వచ్చి ఇక్కడ 9:48కి 9:48కి ఎక్కడ ఉంది, 300 యొక్క సపోర్ట్లో ఉంది మార్కెట్ వచ్చి. ఫస్ట్ టైం మార్కెట్ వచ్చి 300 యొక్క
సపోర్ట్కి వస్తుంది. బట్ ఇక్కడ వీక్నెస్ కూడా చూడండి, ఇంక్రిమెంటల్ ఉంది. ఓకే, ఓకే, ఈ సపోర్ట్ ఎంత ఇంక్రిమెంటల్ ఉన్నా మార్కెట్ 300 కన్నా సపోర్ట్ కన్నా కింద వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు కదా మనకి. ఇక్కడ ఒక ఎంట్రీ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, రైట్? అవునా కదా, ఇది టార్గెట్ కూడా ఇచ్చింది ఆల్రెడీ మనకి, ఒకటే క్యాండిల్, సింగిల్ క్యాండిల్. మళ్ళీ ఇక్కడే మన ఎంట్రీ కావడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది చూద్దాం. మార్కెట్ ఎక్కడ వచ్చింది, 400 యొక్క మళ్ళీ 382 అయింది, 400 యొక్క సపోర్ట్ లెవెల్కి మళ్ళీ మార్కెట్ వచ్చింది. 400 సపోర్ట్లో మార్కెట్ వచ్చినప్పుడు ఏం ఏం జరిగింది అసలు యాక్చువల్ మనకి 10 o'clock. ఈ 300 యొక్క వీక్నెసెస్ అనేది యాజ్ ఇట్ ఈస్గా అన్ని ఎల్లో బాక్స్లో అట్లే ఉంది మనకి. 400 యొక్క రెసిస్టెన్స్ దొరికితే మనకి చాలా బెస్ట్ యాక్చువల్గా, ఎందుకంటే షిఫ్టింగ్ అనేది మనకి ఎక్కడ చూపిస్తుంది, బేరీ షిఫ్టింగ్ అనేది. ఓకే, ఈ షిఫ్టింగ్ 500 నుంచి 400 అయింది కాబట్టి 400 యొక్క రెసిస్టెన్స్ నుంచి కానీ, ఒకవేళ మనం రిస్క్ తీసుకోవాలంటే ఈ వీక్నెస్ బేస్ మీద రిస్క్ తీసుకోవాలంటే 350 యొక్క రెసిస్టెన్స్ నుంచి, అంటే ఇక్కడ నుంచి కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఆల్రెడీ ఇది కూడా టార్గెట్ మనకి అచీవ్మెంట్లో ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు యాక్చువల్గా 10-9కి ఏంది అసలు పొజిషన్, ట్రేడ్ ఇట్లా కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే 10-9 సేమ్ సిచ్యువేషన్ అట్లే ఉంది, వీక్నెస్ అనేది ఇంక్రిమెంట్లో ఉంది తప్పించని డిక్రీజ్ అవ్వట్లేదు. ఓకే, ఏంటి 300 యొక్క ఈ ప్రెజర్ లోపల ఇది ఇంక్రిమెంట్ అయ్యి కంప్లీట్ షిఫ్టింగ్ జరిగితే 282 వరకు కూడా మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంది. 300 యొక్క సపోర్ట్ వరకు కూడా మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంది మనకి. అది ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఈ పర్సంటేజ్ లేదని డిక్రీజ్ అయ్యి ఇక్కడ ఇంక్రిమెంట్ జరగాలి, రైట్? ఇక్కడ ఏం చేయకపోవడం ఉత్తమం యాక్చువల్గా, ఎందుకంటే ఎవరైనా ట్రేడ్లో ఉంటే దాన్ని ట్రైల్ చేయడం తప్పించి, కానీ ఇక్కడ ఏ ఎంట్రీ కూడా తీసుకోకపోవడం బెస్ట్. ఓకే, ఎందుకంటే పర్సంటేజ్ ఇక్కడ ఆల్రెడీ ఇది ఇంకా 100%లోనే ఉంది, ఈ పర్సంటేజ్ వచ్చి ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. బట్ ఇది మిడ్ లెవెల్లో ఉంది, ఒకవేళ ఈ పొజిషన్ దొరికినా ఇది దొరికినా ఓకే, లేకపోతే ఈ పొజిషన్స్ ఓకే, బట్ నాట్ దిస్ లెవెల్. ఓకే, రైట్? ఒకవేళ బాటం దొరికితే మళ్ళీ ఇప్పుడు పొజిషన్ చూద్దాం, ఇక్కడ ఏమైనా కాల్ ఎంట్రీ చేయడానికి ఛాన్స్ ఉందా లేదా చూద్దాం, లేదా పుట్ ఎంట్రీ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా. 1045 మార్కెట్ ఏం చూపిస్తుంది, 1045 మార్కెట్ వచ్చి 300 యొక్క సపోర్ట్లో మార్కెట్ వచ్చింది. 288 దొరికితే కాల్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఒకవేళ 350 రెసిస్టెన్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ దొరికితే కాల్ ఎంట్రీ చేయడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ 350 యొక్క రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి అయినా సరే, ఇక్కడ నుంచి ఇంకా సేఫ్ ఫుట్ మనకి, ఇక్కడ నుంచి సేఫ్ ఫుట్ లేకపోతే ఇక్కడ నుంచి, బట్ ఇక్కడ నుంచి ఏమీ ఎంట్రీ చేయకపోవడం మన బెస్ట్ అసలు యాక్చువల్గా. ఓకే, ఇది ఎంట్రీ కావాలనుకున్నప్పుడు 250 మనకి, ఈ 250 అనేది మనకి సపోర్ట్ చేయాలి ఈ కాల్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు, ఎందుకు ఇది బుల్లిష్ అయి ఉండాలి ఆ టైంలో మనకు ఒక సపోర్ట్కి వచ్చినప్పుడు. మార్కెట్ అదే రేంజ్లో మూవ్ అవుతూ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ 9 పాయింట్స్ దగ్గరలో 381 అంటే. ఓకే, ఇక్కడ ఏమైనా డేటా చేంజ్ అయిందో చూద్దాం. 1118కి సిచ్యువేషన్ ఏముంది, సేమ్ 1118 అట్లే ఉంది. సపోర్ట్ వచ్చి మనకి ఇప్పుడు యాక్చువల్లీ షిఫ్టింగ్స్ ఏమున్నాయి, బోత్ వచ్చి రెండు డబల్ షిఫ్టింగ్, ఇది బెరిషియా ఉంది. ఓకే, ఇది కూడా మనకి బోత్ వచ్చి నెగిటివ్ షిఫ్టింగ్లో ఉన్నాయి కాబట్టి, బెరిష్ షిఫ్టింగ్లో ఉన్నాయి కాబట్టి కాల్ తీసుకోవాలనుకుంటే ఆలోచించి మనం 250 ఒక 250
పర్ఫెక్ట్ సపోర్ట్ ఇస్తే తప్పించి కానీ మనం తీసుకోవడానికి లేదు. ఓకే, కాల్ సైడ్ ఒకవేళ పుట్ సైడ్ ఆలోచించాలంటే ఈవెన్ 350 రెసిస్టెన్స్ కానీ 400 రెసిస్టెన్స్ కానీ మనకి పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. ఈ టైంలో చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా మనం పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా 11:48కి. ఎందుకంటే 350 రెసిస్టెన్స్ వరకు మార్కెట్ వచ్చేట్లా కనిపించట్లేదు. 300 యొక్క రెసిస్టెన్స్ నుంచి కూడా మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎందుకు బేస్ అంటే అసలు మనకి ఇంత ముందుకు లేని వీక్నెస్ 200లో మనకి ఇది కనిపిస్తూ ఉంది. ఓకే, ఈ వీక్నెస్ బేస్ మీద మనం ఏమైనా తీసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు ఈ పర్సెంటేజ్ ఏంది అవుతుంది చూద్దాం ఒకసారి, ఒక్కొక్క పర్సెంటేజ్ చూద్దాం. ఓకే, ఓఐ ఇంక్రిమెంటల్ ఉంది, ఓఐ చేంజ్ కూడా ఇంక్రిమెంటల్ ఉంది. వాల్యూమ్ ఏం చేస్తా ఉంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఓఐ ఒకటి 76 ఆల్రెడీ అంటే ఇక్కడ ఉన్న ఓఐ వచ్చి ఇక్కడికి రావడానికి ట్రై చేస్తుంది అనుకుందాం. ఓకే రైట్, బట్ ఈ వీక్నెసే కదా ఇక్కడికి, అవునా కదా. ఒక ట్రై చేయొచ్చు, బట్ స్టిక్ స్టాప్ లాస్ తోటి కానీ ఒకళ్ళు ఆఫ్ అయిపోయినా కానీ మనం ఎంట్రీ అవ్వడానికి ఫుడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ సేఫెస్ట్ లెవెల్ వచ్చి మనకి 381. ఆల్రెడీ హాఫ్ వే ఆల్మోస్ట్ దగ్గర టార్గెట్ వరకు వచ్చింది కాబట్టి బుక్ చేసుకుని ట్రైలింగ్ చేయడం బెస్ట్ అంతే. ఎందుకంటే కింద వరకు వస్తుందా లేదా అని తెలియదు. $12.33కి మార్కెట్ వచ్చి ఇక్కడ ఉంది 300 యొక్క రెసిస్టెన్స్లో, మార్కెట్ 300 యొక్క రెసిస్టెన్స్లో ఉంది. ఎప్పుడు 12.33కి రైట్, 12.36కి. మళ్ళీ ఏమైనా రీఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా, లేక ఇక్కడ నుంచి మనం ఏమైనా క్యాండిల్, ఎందుకంటే పైన క్లోజ్ అయింది మనకి రైట్. ఇప్పుడు ఏంది సపోర్ట్ వచ్చి మనకి సపోర్ట్ అయింది, కంప్లీట్గా ఫిక్స్ అయింది. ఒకవేళ ఇక్కడ నుంచి మనం పుట్ తీసుకోవాలి, ఇప్పుడు 300 యొక్క రెసిస్టెన్స్ నుంచి పుట్ తీసుకోవాలనుకుంటే 350 ఏం చేస్తుందో చూద్దాం. 350 మనకి ఏమైనా సపోర్ట్ చేస్తుందా లేదో చూద్దాం రైట్. ఎవరైనా ప్లాన్ చేస్తే 350 వచ్చి మనకి బేరిషే ఉంది రైట్. బట్ క్యాండిల్ వచ్చి మనకి ఈ లెవెల్ కింద క్లోజ్ అవుతే ఏమన్నా ట్రై చేయొచ్చు కానీ, బట్ సేఫెస్ట్ లెవెల్ వచ్చి మాత్రం ఎవరైనా సరే ఇది మనకి సేఫెస్ట్ లెవెలే అవుతుంది. ఓకే, ఇక్కడ క్యాండిల్ కొంచెం కింద క్లోజ్ అయింది, ఏమైనా ఛాన్స్ ఉండే నా 12.48కి. 12.48 కూడా సిచ్యువేషన్ సేమ్ ఉంది అంతే. ఓకే, బట్ ఇక్కడ వీక్నెస్ అనిపిస్తుంది 24,000లో ఏమైనా ఉందా అసలు. ఇక్కడ 24,000లో ఉంది, ఇంతకుముందుకు ఉన్న 100% వచ్చి ఇది డిక్రీజ్ అవుతుంది. ఓకే, అది ఎక్కడ షిఫ్ట్ అయింది, ఈ 100% అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. ఓకే, ఇది వీక్నెస్ కాదు, ఇది వదిలేసేయండి ఇది రైట్. 381 మనకి సేఫెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంట్రీ. మార్కెట్ ఎక్కడ వరకు వచ్చింది, ఆల్మోస్ట్ 375, 381. ఇంకొక 6 పాయింట్స్ ఎవరన్నా రిస్క్ తీసుకోవాలనుకుంటే రిస్క్ తీసుకోవచ్చు, లేకపోతే క్యాండిల్ మన రెసిస్టెన్స్ లెవెల్ టచ్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీ కావాలనుకుంటే ఎంట్రీ కావచ్చు. ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది మనకి, లేదంటే క్యాండిల్ పైకి వచ్చేంత వరకు వెయిట్ చేయడం బెస్ట్. ఇప్పుడు అదే సిచ్యువేషన్ మళ్ళీ సేమ్ 376 అంటే ఒక 4-5 పాయింట్స్ని లిఫ్ట్ అవుట్ చేస్తూ ఉంది. అక్కడ కంప్లీట్ టచ్ అవ్వట్లేదు, ఎందుకంటే బేరిష్ ఉంది. ఏ టైంలో ఉన్నాం మన మార్కెట్లో, 2:33కి ఉన్నాం. ఆల్మోస్ట్ మనం ట్రేడింగ్ చేయాల్సిన టైం మనకి అయిపోయింది. మనకి ఒకరు ఎవరన్నా ఈ పాయింట్లు ఎవరన్నా ఎంటర్ అవుతే వాళ్ళకి ఆల్మోస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు మనకి వచ్చింది రైట్. నేను అదే చెప్తున్నాను, ఇది మనకి సేఫెస్ట్ లెవెల్ ఇది. ఓకే, ఈ లెవెల్ మనకి సేఫ్ కాదు రైట్.
ఇది నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ యూజింగ్ విత్ ఏఓసి క్యాలిక్యులేటర్. మీకు ఈ ఏఓసి క్యాలిక్యులేటర్ నేర్చుకోండి మంచిగా. ఫస్ట్ లెర్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్స్ని అడ్రస్ చేస్తాను. లేకపోతే ఏఓసి హైదరాబాద్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో పోస్ట్ చేయండి. ఓకే, ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, తోటి ట్రేడర్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.